యూత్ఫుల్ కామెడీ ఎలిమెంట్స్తో నలుగురు అమ్మాయిల ప్రయాణాన్ని చూపిస్తూ తెరకెక్కిన చిత్రం బ్యాడ్ గర్ల్స్. క్రైమ్, కామెడీ అండ్ ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు ఫణి ప్రదీప్ రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. సినిమా కథలోకి వెళ్తే రోజిరెడ్డి, మల్లీశ్వరి, మెర్సీ, వెంకటలక్ష్మి హైదరాబాద్లోని ఓ హాస్టల్లో ఉండే మంచి ఫ్రెండ్స్. తమలో ఇద్దరికి పెళ్లి నిశ్చయం కావడంతో పెళ్లికి ముందే స్పిన్స్టర్ వెకేషన్ కోసం మలేషియా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. సరదాగా సాగిపోతున్న వీళ్ళ ట్రిప్ అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్, కుట్ర, మహిళల అక్రమ రవాణా చేసే ముఠా కారణంగా మలుపు తిరుగుతోంది. ఈ క్రైమ్ వలయంలో చిక్కుకున్న ఆ నలుగురు అమ్మాయిలు ఆ ప్రమాదాల నుంచి ఎలా బయటపడ్డారు, ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నారు అనేదే అసలు కథ. బ్యాడ్ గర్ల్ సినిమా ప్రధానంగా యూత్ను టార్గెట్ చేస్తూ చేసిన ప్రయత్నం. దర్శకుడు ఫణి ప్రదీప్ ఒక రొటీన్ స్టోరీని తీసుకున్నప్పటికీ దాన్ని నడిపించిన విధానం పర్లేదనిపిస్తుంది. సినిమా మొదటి భాగం కాస్త నెమ్మదిగా కొన్ని అనవసరమైన సీన్స్తో సాగినట్లు అనిపించినా సెకండ్ హాఫ్ పర్లేదనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వాళ్ళ మధ్య బాండింగ్ యూత్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. కామెడీ, థ్రిల్లర్ అంశాలను మిక్స్ చేయడం పాత ఫార్ములానే అయినా సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే వేగం పుంజుకోవడంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు, ట్విస్ట్ సినిమాకి ఓకే అనిపించాయి. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, ఫస్ట్ హాఫ్లో వచ్చే ల్యాగ్ సినిమాకి ప్రధాన మైనస్. రొటీన్ కథ కావడం, స్లోగా సాగే ఫస్ట్ హాఫ్, కొన్ని చోట్ల హీరోయిన్ల డిక్షన్ కూడా ఈ సినిమాకు మైనస్ అవుతుంది. అయితే నలుగురు హీరోయిన్ల నటన, కెమిస్ట్రీ బాగా కుదిరింది. కామెడీ సన్నివేశాలు, ఎమోషనల్ క్లైమాక్స్ పర్లేదనిపిస్తాయి. అలాగే రేణు దేశాయ్ సినిమాలో ఉండడం ప్లస్ అవుతుంది. ప్రధాన పాత్రలో నటించిన అంచల్, పాయల్, యష్నా, రోష్ని తమ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో సినిమాను ముందుకు నడిపించారు. ఆ నలుగురి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. వాళ్ళ కామెడీ టైమింగ్, రియాక్షన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే కొంతమంది లీడ్స్ డైలాగ్ స్లాంగ్ అక్కడక్కడ కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. మోయిన్, రోహిన్ సూర్య తమ కామెడీతో నవ్వించగా, రేణుదేశాయ్, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం అనూప్ రూబెన్ సంగీతం. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మలేషియా లొకేషన్స్ను కెమెరాలో చాలా కలర్ఫుల్గా చూపించారు. ఎడిటింగ్ పర్లేదు, కానీ ఫస్ట్ హాఫ్లో ఇంకాస్త షార్ప్గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు మున్నా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. మంచి కథ రాసుకున్నా అక్కడక్కడ కాస్త స్లో అయింది. ఓవరాల్గా బ్యాడ్ గర్ల్స్ డీసెంట్ యూత్ఫుల్ సినిమా.